హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ ఫుడీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నెక్స్ట్ లొకేషన్ మనది ఈషా ఫౌండేషన్స్ అండి. దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? మేము ఊటీ నుండి కోటగిరి రోడ్ని యూస్ చేసుకొని కోయంబత్తూర్ రీచ్ అయ్యాము. 4 అవర్స్లో మేము అక్కడ 1 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఆ తర్వాత కోయంబత్తూర్ నుంచి ఈషా ఫౌండేషన్కి రావడానికి 1 to 2 hours పడుతుంది. మేము వచ్చాము 6 o'clock రీచ్ అయ్యాము. రీచ్ అయ్యి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. చూడండి ఎంతమంది వచ్చారో లార్డ్ శివ లేజర్ షో చూడడానికి. ఈ లేజర్ షో అనేది ఎగ్జాక్ట్ 7 PMకి స్టార్ట్ అవుతుందంటండి ఎవ్రీడే. సో అందుకని చెప్పేసి మేము 1 hour బిఫోర్ ఇక్కడికి వచ్చాము. చాలామంది వచ్చారు. అసలు మీకు ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా, కరెక్ట్గా స్టార్ట్ అయ్యే టైం చూడండి, ఎక్కడ ఇంత ప్లేస్ కూడా ఉండదు కూర్చోడానికి. ఎంతమంది నించోనే ఉండి ఆ షో చూస్తారో మీరు చూడండి. షో స్టార్ట్ అయ్యే ముందు అన్ని ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు చెప్తారండి. మనం చెప్పినట్లుగానే వినాలి. షో స్టార్ట్ అయినప్పుడు చూడండి మొత్తం లైట్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి 7 PMకి ప్రతిరోజు. కానీ ఇక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల షో అనేది కొంచెం క్యాన్సిల్ అయిందని మేము అనుకున్నాం అండి. ఎందుకు అంటే చాలాసార్లు టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. లైట్ ఆఫ్ చేస్తున్నారు, ఆన్ చేస్తున్నారు, షో అనేది స్టార్ట్ అవ్వలేదు. ఫైనల్గా స్టార్ట్ అయింది 8 o'clockకి. షో అనేది చాలా బాగుంటుంది, మీరు చూడండి. యాక్చువల్లీ చాలామంది మిస్ అవుతారు, ఎందుకంటే ఇప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల, అలానే కొంచెం రెయిన్ పడినా కూడా షో అనేది క్యాన్సిల్ చేసేస్తున్నారు. మా మదర్ అడిగారని చెప్పి నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను యాక్చువల్గా. కానీ నేను ఇక్కడ ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మ్యూట్ చేసేసానండి. గురుగారు ఆ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా ఇస్తారు. లార్డ్ శివ గారు అసలు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఎలా జరిగింది అనేది విజువల్ ఎఫర్ట్స్తో చూపిస్తూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కనుక కోయంబత్తూరు వెళ్తే ఖచ్చితంగా ఈషా ఫౌండేషన్స్ అనేది విజిట్ చేయండి. మీరు కూడా ఒకసారి
షో అయ్యేసరికి 8:30 అయిపోయింది. ఇక్కడ బుల్లెట్ కార్డ్స్ ఉంటాయండి, మనం కావాలంటే మనీ ఇచ్చి యూజ్ చేసుకోవచ్చు. మేము కార్ కోసం చూస్తున్నాము. ఫోన్ చేస్తే ఇక్కడ చెప్పడం కూడా చాలా కష్టం. ఇదంతా ఓపెన్ ఏరియా కదా, ఒక ల్యాండ్ మార్క్ లేదు కదా, ఎక్కడికి రమ్మని చెప్పాలి. సో ఇక్కడ కొంచెం వెయిటింగ్ అనేది జరిగింది. మనకి 9 o'clockకి నైట్ మొత్తం అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఆఖరికి మన రూమ్ అలాట్ అయింది చూడండి, అది కూడా క్లోజ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి కార్తిక్ ఏం చేశారు అంటే ఫస్ట్ రూమ్కి వెళ్ళి రూమ్ అలాట్ చేయించుకున్నారు. నేను వచ్చి ఏం చేశాను అంటే క్యాంటీన్ దగ్గర ఉండి టిఫిన్స్ అవి వీళ్ళకి ఆర్డర్ పెట్టాను అనమాట. అలొకేషన్ దగ్గర ఖచ్చితంగా ఎవరైతే రూమ్లో స్టే చేస్తున్నారో వాళ్ళకి ట్యాగ్ వేస్తారు. నేను అక్కడ లేను కదా, ట్యాగ్కి ఇష్యూ వచ్చింది. సో వాళ్ళు మార్నింగే వచ్చి ట్యాగ్ వేయించుకోండి, లేకపోతే లోపలికి ఎంట్రన్స్ లేదు అని చెప్పారు. సో మేము ఆ తర్వాత క్యాంటీన్కి వచ్చాము. క్యాంటీన్ చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. సెల్ఫ్ సర్వీస్ అనేది ఉంటుంది. మనం ఆర్డర్ పెట్టుకొని నచ్చిన టిఫిన్స్ తినొచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి, అలానే రీజనబుల్ కాస్ట్. ఇక్కడ జ్యూస్ షాప్స్ ఉంటాయి, అలాగే స్వీట్ షాప్స్ ఉంటాయి, అన్నీ అవైలబిలిటీలోనే ఉంటాయి. అన్నీ కూడా 9 తర్వాత క్లోజ్ అండి. రూమ్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఏది వీడియో తీయలేదు, బట్ రూమ్స్ అనేవి మాత్రం చాలా క్లీన్గా ఉన్నాయి, చాలా డిసిప్లైన్డ్గా ఉందండి ఆశ్రమం అంతా కూడా. మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాళ్ళు అలాట్ చేస్తారు. ఇక్కడ 3 కేటగిరీస్లో ఉన్నాయి రూమ్స్ అనేవి. ఏది అలాట్ అవుతుంది అనేది మనం చెప్పలేము, మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆ కేటగిరీ ప్రకారంగా వాళ్ళు అలాట్ చేసేస్తారు. ఆ తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను ఆల్రెడీ పెట్టాను, ఒకసారి మీరు చదువుకోండి. ఆశ్రమంలో స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. రూమ్లో తప్ప ఎక్కడ సెల్ ఫోన్ యాక్సెస్ చేయకూడదు, వీడియోస్ తీయకూడదు అని చెప్పి కింద మాకు చెప్పారు. అందుకని రూమ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయనేది మేము వీడియోస్ తీయలేదు. తర్వాత మనం టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాము. టెంపుల్ చూడండి ఎంత అందంగా ఉందో, లోపల ట్రీస్తో చాలా బాగుంది. దీనికి ఆపోజిట్లోనే మనం సెల్ ఫోన్స్ అనేవి డిపాజిట్ చేసేయాలి, కానీ మాకు డిపాజిట్ చేయక్కర్లేదని చెప్పారు. ఎందుకంటే మేము ఆల్రెడీ స్టే చేస్తున్నాము, మా ప్రూఫ్స్ అన్నీ కూడా మేము సబ్మిట్ చేసాం కాబట్టి. ఇక్కడ కొంతమంది ఎలా వస్తారు అంటే ఓన్లీ టెంపుల్ విజిట్ చేసే వాళ్ళు వస్తారు, లేదా లేజర్ షో విజిట్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు వస్తారు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మొబైల్ ఫోన్స్ అనేవి డిపాజిట్ చేయాలి. మేము లోపలికి క్యారీ చేసాము, కానీ నేను ఏది కూడా వీడియో తీయలేదు. తీసే యాక్సెస్ ఉంది కానీ నేను తీయలేదండి. టెంపుల్ కదా, మీరు కూడా కోయంబత్తూర్ విజిట్ చేసినప్పుడు తప్పకుండా ఈషా ఫౌండేషన్స్ విజిట్ చేయండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా మంచిగా ఫాలో అవుతారండి. ఫుడ్ ఏ టైంకి అయితే ఆ టైంకి వాళ్ళు సర్వ్ చేయరు. 7 o'clock to 8 o'clock మధ్యలోనే ఫుడ్ అనేది సర్వ్ చేస్తారు ఆశ్రమంలో. మనకి ఏమాత్రం లేట్ అయినా కూడా క్లోజ్ అయిపోతుంది. క్యాంటీన్లోనే మనం తీసుకోవాలి. క్యాంటీన్ కూడా 9 PM క్లోజ్ అండి. టెంపుల్ అనేది మార్నింగ్ 6 AM to నైట్ 8 PM వరకు ఉంటుందండి ఓపెన్. విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి. ఇక్కడ మేము బ్యాక్కి వెళ్ళిపోతున్నాము. టెంపుల్ దర్శనం అయిపోయిన వెంటనే చెక్అవుట్ చేద్దాం అని చెప్పేసి. అప్పటికే టైము 12:30 అలా అయిపోతుంది. టెంపుల్ లోపల చాలా బాగుందండి. మొత్తం అంతా కూడా ఎంత పీస్ఫుల్గా, ఎంత సైలెంట్గా, ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంది. మనం ఏదైనా కూడా మనీ ఇచ్చి కొనుక్కోవాలి. అక్కడ ఫ్రీ సర్వీస్ చేయాలి అంటే కూడా చేయొచ్చు. అండ్ టెంపుల్లో మెడిటేషన్ చేస్తామండి 15 minutes అంతా. చాలా బాగుంటుంది. అందరూ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా, చాలా మంచిగా ఉంటారు, ఫ్రెండ్లీగా. టెంపుల్ లోపల కూడా మనకి క్యాంటీన్ ఉంటుంది, చాలా రీజనబుల్ కాస్ట్తోనే ఉంటుంది. టెంపుల్ లోపల షాపింగ్ కూడా ఉంటాయండి. మనకి అన్ని ఒరిజినల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి, ఏమైనా నచ్చితే మనం కొనుక్కోవచ్చు. కానీ నేనేం తీసుకోలేదు. వెళ్ళే అవుట్స్కట్స్లో ఏమున్నాయి రెస్టారెంట్స్ అనేవి చూస్తున్నాము. ఎందుకంటే కోయంబత్తూర్ వచ్చాము అంటే వాళ్ళ ఫుడ్ టేస్ట్ చూడాలి కదా. మనకి నార్మల్ ఫుడ్ అంటే అన్ని చోట్ల దొరుకుతుంది, అంటే మనం రెగ్యులర్గా ఏమీ వెళ్ళాం కదా, ఏదో వెకేషన్ కానీ వచ్చాము. సో అందుకని చెప్పేసి మేము అంత పర్టికులర్గా వాళ్ళ టేస్ట్ చూడడానికి ట్రై చేస్తున్నాము. మీరు చూసేయండి. మనం రెస్టారెంట్ రీచ్ అయిపోయామండి. రెస్టారెంట్ పేరు కదంబా అని చెప్పేసి ఫేమస్ రెస్టారెంటే. ఇక్కడ లోపల వీడియో తీయడం నాట్ అలౌడ్. సో నేను కొంతవరకే తీస్తున్నాను, తర్వాత స్టాప్ చేసేసాను. పిక్స్ యాడ్ చేస్తున్నాను. పిల్లల కోసం కర్డ్ రైస్ ఆర్డర్ పెట్టాము. కొంగు చికెన్ బిర్యానీ అంట, చాలా టేస్టీగా ఉంది. ఇదేదో చికెన్ ఐటమ్, అది ఫిష్ ఐటమ్.
ఈ ట్రావెలింగ్లో రెస్టారెంట్స్ అన్నీ మనకి అవైలబిలిటీ లేవండి, చిన్న చిన్నవి కూడా లేవు. యాక్చువల్లీ మేము వెళ్ళిన టైమే కొంచెం లేట్ అయినట్టు అనిపించింది. సో అందుకని చెప్పేసి దొరికిందే మేము తినేసాము. ఆ తర్వాత మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత ఫస్ట్ ఎంక్వైరీకి వెళ్ళాము. అక్కడ ఫ్లైట్ డిలే అని చెప్పేసి అన్నారు, ఒక 1 hour. చెక్ ఇన్ అది కూడా మేము ఆన్లైన్లో చేసుకున్నాం అండి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక డిలే ఉన్నా కూడా ఇంకా బోర్డింగ్ పాసెస్ అని అవి తీసుకోవడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా మేము లోపలికి ఎంటర్ అయిపోయాము. మాకు కనెక్టింగ్ ఫ్లైట్స్ దొరికాయండి, అందుకని చెప్పేసి 2 times బోర్డింగ్ పాస్ తీసేసుకోవాలి. ఆ తర్వాత చెక్ ఇన్ కూడా 2 times ఉంటుంది. సో ఆ విషయాలన్నీ కూడా కొంచెం చూసేసేయండి. అయిన తర్వాత సెక్యూరిటీ చెకింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత బ్యాగ్స్ అన్నీ కూడా డిపాజిట్ చేసేసామండి. ఆ తర్వాత లోపలికి వెళ్ళి కాసేపు కూర్చున్నాము. ఇవన్నీ చూసిన తర్వాత జానుకి ఆకలి అనేది స్టార్ట్ అయింది. ఇంకా ఆకలి అంటుంది, అటు తిరిగి ఇటు తిరిగి నాకు నెయిల్స్ ఆర్ట్ కావాలంటుంది, అటు తీసుకెళ్ళు, ఈ స్వీట్ కొను, ఆ స్వీట్ కొను అని చెప్పేసి ఎన్ని అడుగుతుందో. సరే అని చెప్పేసి ఒకసారి తీసుకెళ్ళాను జానుని, ఏం కావాలి ఏంటి అని చెప్పేసి. తను అడిగింది ఇడ్లీ కావాలని, కానీ ఇడ్లీ ఇక్కడ లేదండి, రిమైనింగ్ టిఫిన్స్ అన్నీ ఉన్నాయి కానీ ఇడ్లీ 7 o'clockకే పెడతారంట, మన ఫ్లైట్ 6:30కి. సో 7 కల్లా మనం లోపలికి వెళ్ళిపోతాము. తనకి నచ్చినవన్నీ నేను కొనట్లేదని వాళ్ళ డాడీని తీసుకెళ్ళి కొనిపించుకుంది. అట్ లాస్ట్కి ఏం తినండి అంటే పాప్కార్న్ కొనుక్కొని వచ్చింది. ఇంకా మమ్మీ ఎలాగో కొనట్లేదని. ఈ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అండి, ఇది పైన ఇంకో ఫ్లోర్ ఉంది కానీ నేను వెళ్ళలేదు. నేను కింద లగేజ్ దగ్గరే మనకి క్యాబిన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో అక్కడ నేను కూర్చున్నాను సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని. వీళ్ళు అలా ఎక్స్ప్లోర్ చేస్తూ అలా చూపించారు, మీరు చూసేసేయండి. లాస్ట్ మినిట్ ప్లాన్ చేసుకున్నాము. సో కనెక్టింగ్ ఫ్లైట్స్ దొరికాయండి. సో కనెక్టింగ్ ఫ్లైట్సే బుక్ చేసుకున్నాము. మేము కిడ్స్ని 16 hours ఒక దగ్గర అసలు మేము పిల్లల్ని మేనేజ్ చేయలేము, అందుకని ఫ్లైట్ అనేది బుక్ చేసుకున్నాం అండి. అంతేకాకుండా ఆఫీస్ అనేది ఉంది, సో అందుకని చెప్పేసి మేము ఇంకా బుక్ చేసుకొని వెంటనే స్టార్ట్ అయిపోయాము అక్కడ నుండి. ఇప్పటికే లేట్, లీవ్స్ అనేవి లేవు. వీళ్ళిద్దరూ అయితే టూ హ్యాపీ అసలు. ఆ ఫ్లైట్ ఎక్కుతున్నాము, మేము క్లౌడ్స్ చూస్తాము, మేము స్కైలో ఉంటాము అని చెప్పేసి. సరేలే ఎంజాయ్ చేయలే అని చెప్పేసి నేను అటు ఇటు చూస్తున్నాను. ఈలోపే నేను వీల్ చైర్ వాళ్ళని చూశాను అనమాట. చాలామంది అదర్ కంట్రీ వెళ్ళినా ఏదైనా మెడికల్ పని మీద వెళ్ళినా కూడా వీల్ చైర్ ఆప్షన్ బుక్ చేసుకుంటారు. చూడండి ఎంత కేర్ఫుల్గా ఒక పర్సన్ అసెస్ చేస్తూ తీసుకెళ్తున్నారో. సో చాలా కేర్ఫుల్గా చూసుకుంటారండి, వాళ్ళు ఏం చేయక్కర్లేదు. వీల్ చైర్లో సిట్టింగ్ పొజిషన్లో ఉంటే చాలు, ఎవ్రీథింగ్ వాళ్ళే గైడ్ చేస్తారు, చాలా కేర్ఫుల్గా తీసుకెళ్తారు. సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మేము ఫ్లైట్ ఎక్కేసాము. ఇక్కడ నుంచి అంటే కోయంబత్తూర్ నుంచి బెంగళూరుకి ఒక 20 minutesలో రీచ్ అయిపోయాము. మీరు చూసేయండి.
నా ఆకలి తట్టుకోలేక పక్కన ఆయన తనుకున్న స్నాక్స్ బాక్స్ కూడా జానుకే ఇచ్చేసారు. 20 minutes జర్నీయే కాబట్టి మన ఫ్లైట్లో ఏం కొనడానికి అవ్వదండి, ఏమీ రాలేదు. సో ఆ తర్వాత మేము ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్స్ అవి ఉన్నాయి బెంగళూరులో, అక్కడ ఉన్నాము. అక్కడ కొంచెం ఇష్యూ అయింది. ఎందుకు అంటే నేను హ్యాండ్ బ్యాగ్లోని పిల్లలది ఇవి ఉంటాయి కదా హ్యాండ్ కఫ్స్, అవి క్యారీ చేశాను. అవి అసలు క్యారీ చేయకూడదంట, థ్రెడ్ టైప్ మెటీరియల్, దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో మీరు ఇంకోసారి క్యారీ చేయొద్దు, ఇలా అలో చేయము, మేము డస్ట్బిన్లో పాడేస్తాము అని చెప్పన్నారు. తర్వాత కిడ్డీని చూసిన తర్వాత ఇచ్చారనమాట. అక్కడ కొంచెం ఇష్యూ అయింది, సో డిలే అయిపోయింది. ఆల్రెడీ మనం 1 hour డిలే. సో మనం ఇక్కడ ఎయిర్పోర్ట్ అది ఎక్స్ప్లోర్ చేసేంత టైం దొరకలేదు. సో వెంటనే మేము నెక్స్ట్ ఫ్లైట్కి క్యాచ్ చేసుకొని వెంటనే హైదరాబాద్ రీచ్ అయిపోయాము. మేము బెంగళూరు టు హైదరాబాద్ 30 minutesలో వచ్చేసాము. మీరు చూసేసాను. అండి రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా లాంగ్ ఉంది ఎయిర్పోర్ట్, నడుస్తున్న కొద్దీ వస్తూనే ఉంది. మేము ఎప్పుడైనా ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు అంత లాంగ్ అనిపించలేదు, కానీ ఈసారి మాత్రం నడిచే కొద్దీ ఇంకా వస్తూనే ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, అరే ఇప్పుడు కార్తిక్ ఏమైందిరా? మన లగేజ్ కలర్ ఏంటి చేసి మా ఆయన తీసిన కలర్ ఏంటి, బ్లూ కలర్. యాక్చువల్లీ ఎందుకు తీసామంటే మన లగేజ్ బ్లూ కలర్ కాదా అని అడుగుతున్నారు. ఏమని చెప్పను, 1 hour క్రితమే కదా డిపాజిట్ చేసింది, వెకేషన్ అంతా కూడా ఆ లగేజ్ పట్టుకునే కదా తిరిగాము, కలర్ ఎలా అబ్బా మర్చిపోతారు మీరు. ఇక్కడ దీని బాధ దీందే. ఇదేం చేస్తుంది, నాకు మళ్ళా ఫ్రోజన్లో ఎలిసా కావాలి అని అడుగుతుంది. ఇలా మా వెకేషన్ అంతా కూడా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాము. ఇదంతా కూడా మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాము. అందరూ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ తర్వాత ఏం చేసాము అంటే క్యాబ్ మాట్లాడుకొని మేము ఇంటికి రీచ్ అయిపోయాము. మీరు చూసేసేయండి. This video. Thank you so much.